నా దేశం ఎంతో గొప్పది. అంతరిక్షం నుంచి ఘనంగా కనిపిస్తుంది. రోజుకు 16 సార్లు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూస్తున్నాము. ఐఎస్ఎస్ నుంచి శుభాంశు శుక్లా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ప్రధాని. మీరెంత దూరంగా ఉన్నా మాకు చాలా దగ్గరగానే ఉన్నారు మోదీ. ఇక ఈవీ బస్సులే తిరుమయాత్రలకు బీమా సదుపాయం కల్పనపై టీడీపీ యువజన పాలకమండలి సమావేశంలోనూ చర్చ. నిత్యం సగటున 70,000 మంది పన్నుపోయి వీరందరికీ బీమా కల్పన సాధ్యమైన టికెట్ లేని సర్వదర్శన్ భక్తుల మాట ఏమిటి? సాధ్యాసాధ్యాలపై అధికారులు తర్జన భర్జనలు తొక్కిసలాట ఘటన నేపథ్యం. ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెరగాలి, అవి ఎలక్ట్రిక్ వాహనాలై ఉండాలి, ఆక్యుపెన్సీ పెంచేలా చర్యలు తీసుకోవాలి. సీఎం ఆదేశాలు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణమని స్పష్టీకరణ. మున్సిపల్లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు సమీకరించాలి. ఏఐఐబీ, యూఐడీఎఫ్ మండలి ఏమాత్రం జాప్యం జరగకూడదు. మున్సిపల్ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి నిర్దేశం. భారత్కు పంపే సొమ్ముపై రెమిటెన్స్ పన్ను లేనట్లే. అమెరికాలోని ఎన్ఆర్ఐలకు పెద్ద ఊరట. బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ ముసాయిదాలో కీలక అడుగు వేసిన ఆ దేశ సైన్యం రెమిటెన్స్ పన్ను 1% తగ్గింది. ఆస్పత్రి నుంచి వెళ్లేలోగా బర్త్ సర్టిఫికెట్ మంజూరు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నిర్దేశం. రా చీఫ్గా పరాగ్. 1989 పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. 20 ఏళ్లకు పైగా రాలో కీలక బాధ్యతలు. మరో రైలు మార్గం సిద్ధం. 4 నుంచి శ్రీకాళహస్తి రైలు రాకపోకలు. తిరుపతి నాందేడ్ ఎక్స్ప్రెస్కు అనుమతి. ఇప్పుడు రాలో స్టేషన్ నాగలాపురం వరకు పూర్తి. నీరజ్కు మళ్లీ టాప్ ర్యాంక్. భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ ర్యాంకులో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. శనివారం విడుదల చేసిన తాజా ర్యాంకుల జాబితాలో నీరజ్ మొత్తం 1445 పాయింట్లతో టాప్లో నిలిచాడు. గతేడాది సెప్టెంబర్లో చోప్రాను వెనక్కి నెట్టి థ్రోయర్ అండర్సన్ పీటర్ టాప్ ర్యాంకును అందుకున్నాడు. కానీ ఆ తర్వాత నిలువుగా రాణిస్తున్న చోప్రా ఇటీవలే వరుసగా పారిస్ డైమండ్, ఓస్టావా గోల్డ్ అండ్ స్పైక్ ఈవెంట్లు గెలిచాడు. దీంతో మళ్లీ నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. అండర్సన్ 1932వ స్థానానికి పడిపోగా, జూలియన్ వెబర్ జర్మనీ 1912 3, పారిస్ ఒలింపిక్ ఛాంపియన్ హర్షదీప్ నదీమ్ పాకిస్థాన్ 1374 ర్యాంకులో ఉన్నారు. జాకూబ్ చెక్ రిపబ్లిక్ 1346 స్థానంతో టాప్ 5లో నిలిచాడు. శతక్ కొట్టిన మంథన్ 51 బంతుల్లోనే సెంచరీ. తొలి టీ20లో ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం. తెలుగమ్మాయి శ్రీయశ్వరిణి విజృంభణ. అరంగేట్రం మ్యాచ్లో 4 వికెట్లు. ఆసియా స్నూకర్స్లో భారత్కు స్వర్ణం. పంకజ్ అద్వానీ, విజయ్ దమానీతో కూడిన భారత జట్టు 3-1 బలమైన మలేషియాను ఓడించింది. కాంటాలగా షఫాలీ ఆకస్మిక మృతి. కాంటాలగా సాంగ్ ఫేమ్ షఫాలీ జరీవాలా ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి అస్వస్థతతో ఉన్న షఫాలీ తన భర్త పరాగ్ త్యాగి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. 2029 ప్రపంచ పోలీస్ క్రీడలు భారత్లో రా చీఫ్గా పరాగ్. జైన్. ఆపరేషన్ సింధూర్లో ఆయనది కీలక పాత్ర. బీహార్లో మొబైల్ ఈ-ఓటింగ్ యాప్ ద్వారా ఓటు వేసే అవకాశం దేశంలోనే తొలిసారి ప్రారంభం. మున్సిపల్ ఎన్నికల్లో అందుబాటులోకి. వృద్ధులు, వికలాంగులు, గర్భిణుల కోసం రిజిస్టర్ చేసుకున్న 10,000 మంది. తొలి డిజిటల్ హైవేగా ద్వారకా ఎక్స్ప్రెస్ వే. ఢిల్లీ గురుగ్రామ్ హైవే ఏఐతో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ. భారత్కు పంపే సొమ్ముపై రెమిటెన్స్ పన్ను లేనట్టే. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఏఐజీ ఈ చలన్ పోర్టల్కు ఏటీఎంఎఫ్ అనుసంధానం చేయడంతో ట్రాఫిక్ నిబంధనలు గీస్తే వెంటనే సిబ్బంది అప్రమత్తం చేస్తుంది. దీంతో క్షణాల్లో ఈ చలన్ జారీ చేసే అవకాశం. డిశ్చార్జికి ముందే బర్త్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని రాష్ట్రాల రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్దేశం. 2 వీలర్లకు 2 హెల్మెట్లు తప్పనిసరి. కొనుగోలు సమయంలోనే వాటిని వాహన తయారీదారులు అందించాలి. ఈ స్టాంపుల స్కామ్లో ముగ్గురు అరెస్టు. కళ్యాణ్ దుర్గను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అంతర్గత ప్రభుత్వానికి 5 లక్షలు గండికొట్టిన మీ సేవా బాబు. వివరాలు వెల్లడి. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్. ఆల్మట్టి వరద పోటు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఉన్న